ఈసారి ప్లే ఆఫ్ రేస్ అయితే పీక్లో కనిపిస్తుంది. ప్రతి టీం నియర్లీ 12 మ్యాచెస్ ఆడిసినా కానీ ఎంతవరకు ఏ ఒక్క టీం కూడా అఫీషియల్లీ టాప్ 4కి క్వాలిఫై అవ్వలేకపోయారు. 4 స్పాట్స్ కోసం 6 జట్ల మధ్య భారీ యుద్ధమే జరుగుతుంది. ఇలాంటి యుద్ధంలో ఒక టీం మాత్రం వాళ్ళ ఆశల్ని విడిచిపెట్టకుండా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళే మన చెన్నై సూపర్ కింగ్స్. ఒక స్టేజ్లో వల్ల పని అయిపోయింది అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం టైటిల్ తన్నుకుపోయేలా కనిపిస్తున్నారు. అలాంటి ఓరామాస్ కంబ్యాక్ చేశారు. మరి ఇలాంటి కంబ్యాక్ తర్వాత సిఎస్కే ఎలాగైనా టాప్ 4లోకి రీచ్ అవ్వడానికి చూస్తారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై ప్లే ఆఫ్కి వెళ్తారో లేదా, ఇన్ కేస్ వెళ్తే కప్పు కొట్టగలిగే సత్తా ఉందా లేదా, అండ్ ప్రజెంట్ టీంలో ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, ఎలా ఒకటండి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పటికీ ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ కప్పు గెలవాలంటే ఏం చేయాలి అనే విషయం పైన వీడియోస్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకా పోయి లేట్ మా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్ స్టార్ట్ ద మ్యాటర్. ప్రజెంట్ సిఎస్కే సిచ్యువేషన్ విషయానికి వస్తే 11 మ్యాచెస్లో 6 గెలిచి 5th పొజిషన్లోకి వచ్చేసారు. ఈవెన్ రన్ రేట్ చూసుకున్నా కానీ ప్లస్ 0.185తో పాజిటివ్లోనే కనిపిస్తుంది. అయితే మీరు సిఎస్కే 6 మ్యాచెస్ ముందుకెళ్ళి చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ 6 మ్యాచెస్లో జస్ట్ 2 మాత్రమే గెలిచారు. యూజువల్ ఇలాంటి వరస్ట్ స్టార్ట్ ఇచ్చాక ఎవరైనా అస్సం బండి ఎక్కిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్టేజ్లో కంబ్యాక్ చేసి టాప్ 4కి రీచ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా తక్కువ టీమ్స్ మాత్రమే అలా చేసి చూపించారు. సో అప్పట్లో సిఎస్కే ఆడుతున్న ఆటకి ముందే ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. అలా అనుకున్నట్టే వెళ్ళిపోతే వీళ్ళు 5 టైమ్ ఛాంపియన్స్ అవ్వరు కదా. ఫస్ట్ 6 మ్యాచెస్ తర్వాత సిఎస్కే చేసిన బౌన్స్ బ్యాక్ ఏదైతే ఉందో అది లిటరలీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 4 గెలిచేశారు. విన్నింగ్ మొమెంటంలో ఉన్న టీం ఇలా గెలిచారంటే ఒక అర్థం ఉంది. కానీ బ్యాడ్ స్టేజ్లో ఉన్న టైంలో ఇలాంటి మ్యాసివ్ కంబ్యాక్ చేశారంటే ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో తెలుస్తుంది. పర్టికులర్గా లాస్ట్ 3 మ్యాచెస్లో 3 కన్సిక్యూటివ్ విక్టరీస్ ఉన్నాయి. ముంబై, ఢిల్లీ అండ్ లక్నో పైన గెలిచారు. ఈ 3 మ్యాచెస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మ్యాచ్ బిగినింగ్ నుండి సిఎస్కే డామినేషన్ చేసి గెలిచారు తప్పిస్తే ఎక్కడ కూడా ఓడిపోయే స్టేజ్లో గెలిచిందా లేదు. అంటే కంఫర్టబుల్గా విన్ అవుతున్నారు. ఒక ముక్కలు చెప్పాలంటే పెద్ద పీక్లోకి వచ్చేసారు. మరి ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయండి. దీని వెనకాల పర్ఫామ్ చేసే ప్లేయర్స్ కూడా తెలుసుకోవాలిగా. సిఎస్కే గెలిచిన లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ బౌలింగ్ కారణంగానే గెలిచారు. అండ్ అపోనెంట్ టీమ్స్ని లో స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయడంలో కానివచ్చు అండ్ లో స్కోర్కి డిఫెండ్ చేసుకునే విషయంలో బౌలర్స్ సక్సెస్ సాధించారు. దానివల్ల ఈజీగా గెలిచేశారు. మెయిన్లీ అంశుల్ కాంబోస్ ఒక గేమ్ చేంజర్గా మారిపోయాడు. సీజన్ స్టార్టింగ్ నుండి ఎవరు ఆడినా ఆడకపోయినా ఇతను మాత్రం కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటూనే ఉన్నాడు. ఎప్పటికైతే 19 వికెట్స్తో లీడింగ్ వికెట్ టేకర్గా మారిపోయాడు. ఇతనితో పాటు జెమీ ఒడ్డన్ కూడా క్రూషియల్ సపోర్ట్ అందిస్తున్నాడు. టీంలో అంశుల్ తర్వాత ఆ రేంజ్లో ఎవరైనా ఇంపాక్ట్ చూపిస్తున్నారంటే మాత్రం అదే జెమీనే. ఎప్పటికైతే 19 వికెట్స్ తీసుకున్నాడు. మరి వీళ్ళిద్దరు కష్టాలు చూడలేక సెకండ్ హాఫ్లో మిగతా బౌలర్స్ మొత్తం పడుకొని లేచారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్ మిడిల్ ఓవర్స్లో విన్నింగ్ పేరుగా మారిపోయారు. పవర్ ప్లేలో వచ్చిన మొమెంటమ్ని మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కాబట్టి లో స్కోర్స్కి రిస్ట్రిక్ట్ చేసి మ్యాచెస్ గెలిచారు. వీళ్ళకి తోడు ఇప్పుడిప్పుడే గుర్జప్రీత్ సింగ్ అండ్ ముఖేష్ కుమార్ సెట్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. అదే బ్యాటింగ్ విషయానికి వస్తే సీజన్ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 రన్స్ స్కోర్ చేసే వాళ్ళు తప్పిస్తే మిగతా ఎవరి నుండి అసలు రన్స్ వచ్చేవే కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రన్స్ కొట్టిన 2-3 బ్యాటర్స్ కూడా కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు కాదు. కాకపోతే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుండి చాలా మంది ప్లేయర్స్ ఫామ్లోకి వచ్చారు. లైక్ రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ ఇలాంటి వాళ్ళందరూ రన్స్ స్కోర్ చేస్తున్నారు. ముఖ్యంగా గైక్వాడ్ ఒక ప్రామిసింగ్ ఇంటెన్షన్ చూపిస్తున్నాడు. అంటే లాస్ట్ వరకు ఆడటానికి ట్రై చేస్తున్నాడు. అయితే అతనికి ఫస్ట్ 6 మ్యాచెస్లో 66 రన్స్ కూడా లేవు. కానీ ఆ తర్వాత లాంగ్ ఇన్నింగ్స్ ఆడేలా అప్రోచ్ని మార్చుకున్నాడు. రైట్ ను అతని బ్యాట్ నుండి 290+ రన్స్ ఉన్నాయి. అదర్వైజ్ కార్తిక్ శర్మ కూడా సెకండ్ హాఫ్లో రేజ్ అవుతున్నాడు. ముంబై పైన 54 అండ్ ఢిల్లీ పైన 40 లాంటి ఇంపార్టెంట్ నాక్స్ కొట్టాడు. వీళ్ళతో ఇప్పుడు ఉర్విల్ పటేల్ ఊరించి మరీ కొడుతున్నాడు. లాస్ట్ ఎల్ఏజీతో మ్యాచ్లో అయితే బౌలర్స్ అందరినీ ఉతికి ఆరేశాడు. భయానికి భయం పుట్టిస్తా అన్నట్టు మానవుడి బ్యాటింగ్ ఉంది. ప్రజెంట్ సిఎస్కే లైనప్లో ఫియర్లెస్ క్రికెట్ ఆడే బ్యాటర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఫామ్లో లేరు. అలాంటి టైంలో ఊర్విల్ రావడం అనేది సిఎస్కేకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పాలి. అదర్వైజ్ డెవిల్డ్ బ్రెవిస్ అండ్ శివం డుబే ఏ లోకంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. అసలు ఎక్కడ కూడా రన్ స్కోర్ చేయాలి అని ఇంట్రెస్ట్ లేనట్టు వీళ్ళ ఆట ఉంది. వీళ్ళిద్దరే మంచి ఫామ్లో ఉండుంటే ఇప్పుడు వీళ్ళకున్న లైనప్కి సిఎస్కే ఎక్కడ టాప్లో ఉండేవాళ్ళు. బట్ అన్లక్కీలీ గెలిపించాల్సిన ఇద్దరే టీంకి పెద్ద శాపంగా మారిపోయారు. ఎక్కడితో అయిపోయింది అనడానికి కూడా ఏమీ లేదు. ఎలానో టాప్ 4 బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళపైన పెద్ద ప్రెజర్ ఏమీ లేదు. సో ఎక్కువ నుండి అయినా కంబ్యాక్ చేయాలి. ఒకవేళ వీళ్ళందరూ ట్రాక్ ఎక్కితే మాత్రం సిఎస్కే అసలైన ఓచుకొత చూడొచ్చు. ఇక ప్లే ఆఫ్ అవకాశం విషయానికి వస్తే ఇంకా రిమైనింగ్ 3 గేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎలా లేదన్నా 2 డెఫినెట్లీ గెలవాలి. బికాస్ సీజన్ ఎండ్ అయ్యేసరికి మీ దగ్గర 16 పాయింట్స్ ఉంటేనే క్వాలిఫై అవుతారు. అదే కమింగ్ మ్యాచెస్ చూసుకుంటే మే 15న ఎల్ఏజీతో లక్నోలో, 18న సన్ రైజర్స్తో చెన్నైలో, 21న జీటీతో గుజరాత్తో ఆడతారు. ఎక్కడ చూస్తే లక్నోతో గన్ షాట్గా గెలవాలి. మిగిలిన 3 మ్యాచెస్లో వీళ్ళు మాత్రమే కాస్త వీక్ టీమ్గా కనిపిస్తున్నారు.
ఇక్కడ మీరు గెలిచారు అంటే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకటి ఎలాగైనా గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఎల్ఎస్జీ పైన డెఫినెట్లీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఆల్సో సన్ రైజర్స్తో హోమ్ గేమ్ ఉంది కాబట్టి ఎక్కడ స్లోర్ కండిషన్స్ ఇచ్చి ప్రాపర్ ప్లానింగ్స్తో వెళ్తే కనుక ఎక్కడ గెలవచ్చు. గుజరాత్ ఎలా అయితే స్లోర్ వికెట్ ఇచ్చి ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ మొత్తాన్ని ట్రాప్ చేశారు, అదే సిఎస్కే కూడా రిపీట్ చేయాలి. అదర్వైజ్ గుజరాత్ టైటన్స్తో లాస్ట్ మ్యాచ్ అంత ఈజీగా ఉండకపోవచ్చు. వాళ్ళ హోమ్లో వాళ్ళపైన గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఫస్ట్ 2 మ్యాచెస్లో సిఎస్కే వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి చూడాలి. ఇన్ కేస్ 2 మ్యాచెస్లో ఓడిపోయి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే క్వాలిఫై అవ్వగలరా అంటే దీనికి ఛాన్స్ ఉంది. కాకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే ఆర్సీబీ అండ్ గుజరాత్ వాళ్ళ అన్ని మ్యాచెస్ గెలవాలి. సన్ రైజర్స్, పంజాబ్ అండ్ రాజస్థాన్ వాళ్ళ మ్యాచెస్ అన్ని ఓడిపోవాలి. పోనీ దీంట్లో ఒకరు గెలిచినా కానీ మిగిలిన 2 టీమ్స్ ఓడిపోవాలి. వాళ్ళకంటే సిఎస్కే రన్ రేట్ బెటర్గా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కష్టమే కాబట్టి సిఎస్కే 2 గేమ్స్ విన్ అవ్వడం పైన ఫోకస్ పెట్టాలి. ఇన్ కేస్ 3-3 గెలిచారంటే టాప్ 2లో ఫినిష్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొడతారంటే వై నాట్? ఎప్పటికే సిఎస్కే రేస్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇన్ కేస్ టాప్ 4లో క్వాలిఫై అయ్యారు అంటే థింగ్స్ అన్ని మారచ్చు. ఇప్పటికే చాలా ఆటగాళ్ళు ఫామ్లోకి వచ్చారు. బ్రెవిస్ అండ్ డూబే లాంటి కూడా పర్ఫామ్ చేసి ఇన్ కేస్ ధోని బ్యాక్ వస్తే సిఎస్కేని ఆపడం పెద్ద ఛాలెంజ్గా మారిపోవచ్చు. ఎక్కడ ఏదైనా జరగచ్చు కాబట్టి సిఎస్కే ఎలాంటి మిరాకిల్స్ అయినా చేయొచ్చు. మరి సూపర్ కింగ్స్ సూపర్ డూపర్ హిస్టరీ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. మీలో చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ వీడియో చూస్తుంటారు. మరి మీ టీం క్వాలిఫై అవుతుందా లేదో మీ థాట్స్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్రతిసారి చూసి వెళ్ళిపోతాను అని కాకుండా ఈసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారంటే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.